ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 19వ తేదీ ఉగాది మొదలు మీనరాశి వారి పూర్తి లైఫ్ ఇదే. కలలో కూడా ఊహించని అదృష్ట యోగం పట్టబోతోంది. 100% జరగబోయేది ఇదే. మార్చి 19వ తేదీ ఉగాది మొదలుకొని ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. పనులలో ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు. కొత్త అవకాశాలు కనిపించే సూచన ఉంటుంది. రవి దర్శనం శుభప్రదం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు అందుబాటులో ఉండడం వల్ల మీ యొక్క అవసరాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఈ రాశి వారికి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం వలన అన్ని పనులలో విజయం దక్కుతుంది. మిశ్రమ కాలం నడుస్తుంది కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యాలి. పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో ఎవరితోనూ కూడా వివాదాలకు పోకుండా మితంగా సంభాషిస్తూ మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. ఇతరులు ఏమన్నా సరే మనసుకు తీసుకోకుండా ధర్మనిష్ట ఓర్పులతో లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో బుద్ధి చతురతను ప్రదర్శిస్తూ ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. నవగ్రహ శ్లోకాలను చదవడం వల్ల మీలో ఆత్మస్థైర్యం పెరిగి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తయ్యే సూచనలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక ఈ మార్చి నెల పూర్తి అయ్యేలోపు మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో కూడా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఈ సమయంలో కనపడుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం కెరియర్ మరియు వృత్తి జీవితం కాస్తంత గందరగోళంగా కూడా అనిపించవచ్చు. మార్చి 15 వరకు సూర్యుడు 12వ ఇంట ఉన్నందున మీలో ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా అనిపించవచ్చు, లేదా కార్యాలయంలో రహస్య వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చు. సహోద్యోగుల నుండి తగిన మద్దతు లభించకపోవచ్చే సమయంలో తెర వెనుక ఉండేటటువంటి పనులు అంటే బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి ప్రాజెక్టులు లేదా ఏకాంతంగా చేసే పనులపైన మీరు దృష్టి పెట్టడం ఉత్తమమైన పని. అయితే మీ పని విదేశీ క్లయింట్లు, ఆసుపత్రులు లేదా సృజనాత్మక కళలకు సంబంధించినది అయితే కనుక మీరు అద్భుతంగా వాటిలో రాణిస్తారు. లగ్నంలో ఉన్న ఉచ్చ శుక్రుడు మీకు అద్భుతమైన ఆకర్షణను ఇస్తాడు. మీలోని అంతర్గత గందరగోళం ఉన్నప్పటికీ ఖాతాదారులను కూడా ఇట్టే ఆకట్టుకుంటారు. మార్చి 15 తర్వాత నుండి కూడా సూర్యుడు మీ యొక్క 1వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ యొక్క నాయకత్వ లక్షణాలు తిరిగి వస్తాయి. కానీ అహంకారం అంటే ఈగో కారణంగా పై అధికారులతో ఘర్షణ పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారికి అధిక ఖర్చులు ఈ సమయం జయస్థానమైన 12వ ఇంట కుజరాహుల కలయిక ఆకస్మిక అనియంత్రిత ఖర్చులను సూచించే క్లాసిక్ గ్రహస్థితి. వైద్య ఖర్చులు, వాహన మరమ్మతులు లేదా ప్రణాళికల కోసం కూడా మీరు విపరీతంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. సానుకూలమైన అంశం ఏమిటి అంటే 1వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు మీ యొక్క వ్యక్తిత్వం లేదా సృజనాత్మకత వైపు డబ్బును ఆకర్షిస్తాడు. మీరు మీ యొక్క మూడ్ను మార్చుకోవడానికి అందం, బట్టలు లేదా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కూడా ఖర్చు అధికంగా చేయవచ్చు. అయితే మీ యొక్క పొదుపు మొత్తాన్ని ఖాళీ చేయకుండా చూసుకోండి. విదేశీ వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ అవసరమైన నెలగా చెప్పవచ్చు. 12వ ఇంట ఉన్న గ్రహాల కూటమి అంటే కుజుడు, రాహు, బుధుడు ముఖ్యంగా నిద్ర మరియు పాదాలను ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి లేదా పదే పదే నిద్రకు ఆటంకం కలగడం కూడా ఖాయం. మీరు మానసికంగా బాగా అలసిపోయినట్లుగా మీరు భావించవచ్చు. అదనంగా 1వ ఇంట ఉన్నటువంటి శని మీ యొక్క భౌతిక శరీరం పైన ఒత్తిడిని పెంచుతాడు. దాని కారణంగా అలసట లేదా కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. ఈ నెల మధ్యలో సూర్యుడు 1వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల శరీరంలో వేడి లేదా తలనొప్పి పెరగవచ్చు. ఈ నెలలో ధ్యానం చేయడం
చేయడం మరియు పాదాలకు మసాజ్ చేసుకోవడం కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని అయితే కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. మీ యొక్క ప్రేమ జీవితం ఈ సమయంలో ఒక ఆశాకిరణంగా చెప్పవచ్చు. ఒకటవ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడి కారణంగా మీలో ఆకర్షణ ఉట్టిపడుతుంది. ఇతరులు మీ వైపు ఇట్ట ఆకర్షితులవుతారు. ప్రేమ వ్యవహారాలకు, డేటింగ్ మరియు మీ యొక్క జీవిత భాగస్వామితో బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది చాలా అద్భుతమైన సమయము. మీ యొక్క భాగస్వామికి మీరు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే 12వ ఇంటి కార్యకలాపాలు కొన్ని రహస్యాలు లేదా దాగి ఉన్నటువంటి కోరికలను సూచిస్తాయి. మీ యొక్క భాగస్వామితో నిజాయితీగా ఉండండి. 4వ ఇంటి పైన గురు దృష్టి కారణంగా గృహ జీవితం స్థిరంగా ఉంటుంది, కానీ మీ యొక్క అంతర్గత సంఘర్షణ కారణంగా కుటుంబ వ్యవహారాల పట్ల మీరు కొంత విరక్తిని ప్రదర్శించవచ్చు. విదేశీ విద్యకు లక్ష్యంగా చేసుకున్నటువంటి విద్యార్థులు గ్రహాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. 12వ ఇంటి చురుకుతనం వీసా ప్రాసెసింగ్ లేదా విదేశాలకు వెళ్ళడానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఇతర విద్యార్థులకు ఏకాగ్రత అనేది పెద్దగా సమస్యగా మారుతుంది. 12వ ఇంట రాహువు సంచరించే మనసు సృష్టిస్తాడు. చదువుకునే సమయంలో మీరు పగటి కళలు కంటుంటారు. 1వ ఇంట ఉన్నటువంటి శని క్రమశిక్షణ డిమాండ్ చేస్తున్నాడు. మీ యొక్క మానసిక గందరగోళాన్ని అధిగమించడానికి ఒక కఠినమైనటువంటి షెడ్యూల్ను రూపొందించుకోండి. ఏలినాటి శని ప్రభావాన్ని మరియు 12వ ఇంట ఖర్చులను నిర్వహించుకోవడానికి మీనరాశి వారు కొన్ని పరిహారాలను పాటించాలి. కుజరాహుల వల్ల వచ్చే నిద్రలేమిని నివారించడానికి మీ యొక్క దిండు కింద కొద్దిగా సోంపు ఉంచుకోండి. నిద్రపోయే ముందుగా మీ పాదాలను చల్లటి నీటితో కడుక్కోండి. ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి పరిహారము. 12వ ఇంట ఉన్నటువంటి కుజుడు మరియు 1వ ఇంట ఉన్నటువంటి శని యొక్క ప్రతికూల ప్రభావాల నుండి రక్షించుకోవడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారాల్లో ఆసుపత్రులలో రోగులకు మందులు దానం చేయండి లేదా సహాయాన్ని చేయండి. ఇది 12వ ఇంట శక్తిని సానుకూలంగా శాంతింపజేస్తుంది. ఉచ్చ శుక్రుని సానుకూలమైనటువంటి ప్రభావాలను పెంచుకోవడానికి ప్రతిరోజు శుభ్రమైన తెలుపు లేదా ప్రకాశవంతమైనటువంటి రంగు దుస్తులను ధరించండి మరియు పర్ఫ్యూమ్ అంటే సుగంధ ద్రవ్యాలు ఉపయోగించడం కూడా చాలా ఉత్తమమైన పని. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మీనరాశి వారి స్వతసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు. ఇతరులకు అపకారం తెలపడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వీరి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.